వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర త్వరలో ప్రారంభిస్తానని 1.5 సంవత్సరం పాటు ప్రజల్లో ఉంటానని ప్రకటించిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి రియాక్షన్ ఉంటుందని అందరూ భావించారు. కానీ అందరూ ఊహించినట్టుగా తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అవ్వలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి చాలా కాలంగా మద్దతుగా నిలుస్తున్నటువంటి వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎందుకంటే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అందుకు సంబంధించి పోరాట యాత్రను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు, అధికారం కోసమా, అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు జలయజ్ఞాన్ని పూర్తి చేయలేదు, లేదంటే రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి పథకాలను పూర్తి చేయలేదంటూ ఆమె ప్రశ్నించడం జరిగింది. అయితే వైఎస్ షర్మిల ఉన్నట్టుండి ఇప్పుడు తెర మీదకి రావడం వెనుక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వెంటనే స్పందిస్తే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు భయపడుతోందన్న సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్తాయి. కాబట్టి వ్యూహాత్మకంగా వైఎస్ షర్మిల ద్వారా చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకని ప్రశ్నించే విధంగా షర్మిలను పురమాయిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం. ఒక ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర ఎందుకు చేస్తారంటే అధికారంలోకి రావడానికే చేస్తారు. ఎవరైనా అధికారంలోకి రావడానికే పాదయాత్ర చేస్తారన్న విషయాన్ని వైఎస్ షర్మిల మర్చిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో అధికారమే పరమావధి. అధికారంలో ఉంటేనే ప్రజలకు అనుకున్న మంచిని చేయగలరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ మంచిని చేశారు కాబట్టే మళ్ళీ ఇప్పుడు పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మరింత మెరుగైనటువంటి పాలన అందిస్తానని హామీ ఇవ్వబోతున్నారు, భరోసా ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలను, మోసాలను నమ్మి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కాబట్టి ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమైంది. కాబట్టి చంద్రబాబు లాగా తాను మోసాలు చేయను, చెప్పిన పని చేస్తాను, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజలకు హామీ ఇవ్వడానికి పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తున్నారన్న విషయాన్ని వైఎస్ షర్మిల మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినా, వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినా, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినా, రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా అధికారం కోసమే. ప్రతిపక్షంలో ఉన్నటువంటి షర్మిల ఉపాధి హామీ పథకాన్ని నిలబెట్టాలని పోరాట యాత్ర చేయబోతున్నానని ప్రకటించారు. ఈమె యాత్ర ద్వారా ఎంతవరకు ఉపాధి హామీ పథకం నిలబడుతుంది, ఉపాధి హామీ పథకం నీరు గారకుండా వైఎస్ షర్మిల పాదయాత్ర నిలబెడుతుందా, పోరాట యాత్ర నిలబెడుతుందా అన్న విషయాన్ని వైఎస్ షర్మిల ఒకసారి గుర్తుంచుకోవాలి. అధికారం ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది, ఏ పథకానైనా అమలు చేయగలరు. ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇదే ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తుంది. ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి, భవిష్యత్తులో రావడానికి ఇబ్బంది కాబట్టి ఈ పోరాటం ద్వారానైనా ప్రజల మద్దతు పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కాబట్టి ఈ పోరాట యాత్ర ప్రారంభిస్తోంది. అంతే తప్ప ఎలాంటి స్వార్థం లేకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పోరాటం చేయడం లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ వైఎస్ షర్మిల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర ఎందుకని ప్రశ్నించడం వెనుక ఉన్నటువంటి వాస్తవం, చంద్రబాబు నాయుడుకు ఇబ్బంది కలుగుతోంది. చంద్రబాబు నాయుడుకు అన్ని విధాలుగా ఇబ్బంది కలుగుతున్న సమయంలోనే వైఎస్ షర్మిల తెర మీదకి వచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టలేకపోయారు, కల్తీ మద్యం కేసులో ఇబ్బంది పెట్టలేకపోయారు. బీజేపీ మద్దతు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో లేదు, జనసేన పార్టీ మద్దతు పూర్తి స్థాయిలో లేదు. కాబట్టి చంద్రబాబును కాపాడడానికి ఆయన కష్టకాలంలో ఉన్నారు. కాబట్టి వైఎస్ షర్మిల తెర మీదకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చింది బీజేపీ రాష్ట్రంలో అధికారం ఉంది, కేంద్రంలో అధికారం ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో పాలు పంచుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించమని ప్రశ్నించడం లేదు? చంద్రబాబు నాయుడును షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదు? అధికారంలో ఉన్నవారిని కదా ప్రశ్నించాల్సింది, ప్రతిపక్షంలో ఉన్నవారిని కాదు కదా అన్న విషయాన్ని వైఎస్ షర్మిల మర్చిపోతున్నారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలన్న జ్ఞానం ప్రజలకు ఉంది, అది రాజకీయ పార్టీలకు లేదన్న విషయాన్ని వైఎస్ షర్మిల మరోసారి నిరూపించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం ద్వారా మరో ప్రతిపక్ష పార్టీ సాధించేది ఏమీ లేదన్న విషయాన్ని వైఎస్ షర్మిల గుర్తు చేసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ షర్మిల టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మద్దతు కూడగట్టడం కాదు, ప్రజలను కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించడం కాదు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాదు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మిగతా పార్టీలతో కలిసి పోరాడుతుంటే, అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంటే, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడడానికే సిద్ధమవుతోంది. తనను తాను బలించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.